హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. మన చిన్నప్పుడు డబ్బు గురించి మనకు పెద్దగా తెలియదు. మన స్కూల్లో మనం ఎప్పుడు వాడతామో లేదో తెలియని కెమిస్ట్రీ గురించి, ఫిజిక్స్ గురించి, మ్యాథ్స్ గురించి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాల తరబడి మనం కష్టపడతాం. కానీ మనకి లైఫ్లో ఎప్పుడు ఉపయోగపడే డబ్బు గురించి మాత్రం మన స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఏ బుక్లో కానీ అది ఉండదు. అయితే మనం తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అదేంటంటే మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నిజానికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సరిగ్గా గమనిస్తే అవి డబ్బు చుట్టూ ఉంటాయి. ఈ విషయం మనకి ఎప్పుడైతే అర్థమైందో మనం డబ్బు వెనక పడతాం. అసలు డబ్బు వెనక పడడమే అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషనా? అసలు డబ్బు వెనక పడితే నిజంగానే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? అవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అసలు డబ్బు అంటే ఏంటి? మనం ఎవరికైనా డబ్బులు ఎప్పుడు ఇస్తాం? వేరే వాళ్ళకి మనం డబ్బులు ఎప్పుడు ఇస్తామంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, లేదా మనకు ఉపయోగపడే సర్వీస్ని మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనం బదులుగా డబ్బులు ఇస్తాం. ఈ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని కామన్గా మనం వాల్యూ అంటాం. వాల్యూ అంటే ఏంటంటే మనకు ఉపయోగపడే ఏదైనా ఒక వాల్యూ మనం పొందినప్పుడు, అది ప్రోడక్ట్ రూపంలో కావచ్చు లేదా సర్వీస్ రూపంలో కావచ్చు, మనకి ఏదైనా ఉపయోగపడే వాల్యూని మనం పొందినప్పుడు అందుకు బదులుగా మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. అలాగే మనకి డబ్బులు రావాలన్నా కానీ సేమ్ ఫార్ములా. మనం వేరే వాళ్ళకి ఉపయోగపడే ప్రోడక్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు, లేదా మనం వేరే వాళ్ళకి ఉపయోగపడే సర్వీస్ ఏదైనా మనం చేసినప్పుడు అందుకు బదులుగా మనం వాల్యూకి ఈక్వలెంట్గా డబ్బులు తీసుకుంటాం. దీని అర్థం ఏంటంటే మనం డబ్బులు సంపాదించాలంటే కూడా మనం వాల్యూ ఇవ్వాలి. అలాగే మనం వాల్యూ పొందినప్పుడే మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాం. డబ్బు అంటే ఏంటంటే వాల్యూ. మనం ఎంత ఎక్కువ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ లేదా సర్వీస్ మనం ఇవ్వగలిగితే మనకు అంత ఎక్కువ డబ్బులు వస్తుంది. డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి? మనం వేరే వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే డబ్బు యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు వెంటనే డబ్బు వెనక పడడం మొదలు పెడతారు. డబ్బు వెనక పడతాం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందులో చాలా డబ్బులు వస్తాయనే విషయం ఇతను అన్నాడు. ఇతను ఏమనుకుంటాడంటే నేను కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. లేదా తను ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ ఫుడ్ తిన్న తర్వాత అక్కడ ఒక 50 రూపీస్ బిల్ పే చేశాడు అనుకుందాం. తర్వాత ఇతనికి ఒక ఐడియా వస్తుంది. ఇతనికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? మేబీ ఒక 20 రూపీస్ ఖర్చు అయి ఉంటుంది. ఇంకా 30 రూపీస్ మిగిలిపోయినాయి కదా. సో నేను కూడా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసేయచ్చు కదా, ఎందుకంటే దీనిలో చాలా ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటాడు అనమాట. అప్పటి నుంచి తను కూడా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. లేదంటే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎవరో రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తూ రీసెంట్గా ఎక్కడో ఒక ప్లాట్ అమ్మి అతను ఒక ₹1,00,000 కమిషన్ తీసుకున్నాడు అనుకుందాం. ఇతనికి వెంటనే ఒక ఐడియా వస్తుంది. అతనికి ₹1,00,000 వచ్చినాయి కాబట్టి నేను కూడా అలాగే చేస్తే, నేను కూడా ఒక ప్లాట్ అమ్మితే నాకు కూడా ₹1,00,000 వస్తాయి కదా అనుకుంటాడు. అంటే ఎక్కడ డబ్బులు వస్తాయి అనుకుంటే మనుషులు సింపుల్గా అక్కడికి పరిగెడతారు. అంటే డబ్బుని చేజ్ చేస్తూ ఉంటారు. అయితే డబ్బును చేజ్ చేసే వాళ్ళందరికీ డబ్బులు వస్తాయా అంటే రావు. కొంతమంది ఇలా తెలిసి తెలియక చాలా బిజినెస్ స్టార్ట్ చేసి, లేదా తెలిసి తెలియక డబ్బు వెనకాల పడి కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకుంటారు ఇలా చేస్తే డబ్బులు రావు అని. కానీ అప్పటికల్లా వాళ్ళు చాలా విలువైన టైంని, రీసోర్సెస్ని నష్టపోతారు. కానీ మనం ఒక్క విషయం అర్థం చేసుకుంటే మనం డబ్బు వెనక పడకుండా డబ్బే మనకు వచ్చేలాగా చేసుకోవచ్చు. అదేంటి? ఇక్కడ మనం ఇందాక అర్థం చేసుకున్నట్టుగా డబ్బు అనేది వాల్యూకి సమానం. అంటే మనం వేరే వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మన ఫోకస్ మొత్తం స్కోర్ బోర్డ్ మీద ఉందనుకుందాం. అంటే మనం ఎన్ని రన్స్ చేస్తున్నాం అనే పట్టించుకుంటున్నాం. మ్యాచ్ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అప్పుడు మన స్కోర్ పెరుగుతుందా? లేదు కదా. అలా కాకుండా మన ఫోకస్ మొత్తం మ్యాచ్ మీద ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాట్స్మెన్ అయితే మన ఫోకస్ మొత్తం ఆ బాల్ మీద, ఫీల్డింగ్ మీద ఉన్నప్పుడు మనం ఆ మ్యాచ్లో మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మీరు స్కోర్ బోర్డ్ చూసుకోకుండా ఆటోమేటిక్గా స్కోర్ పెరుగుతుంది. చాలామంది చేసేది ఏంటంటే స్కోర్ బోర్డ్ ఇంకా చూస్తారు కానీ మ్యాచ్ మీద ఫోకస్ చేయరు. సో యాక్చువల్లీ మనం డబ్బు వెనక పడడం కంటే మనం చేయాల్సింది వాల్యూ వెనక పడ్డం. అంటే మనం వేరే వాళ్ళకి ఎంత బాగా వాల్యూ ఇవ్వగలం అనేది చూసుకున్నప్పుడు డబ్బు అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఇది తెలియక చాలామంది డబ్బు వెనకే పడతారు కానీ అసలు వాళ్ళు ఇచ్చే వాల్యూని పట్టించుకోరు. అయితే కొంతమంది మాత్రం ఈ విషయం తెలియకుండా కూడా డబ్బులు సంపాదించేస్తారు. కానీ
నిజానికి సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా బాగా వాల్యూ ఇవ్వడం వల్లే డబ్బు సంపాదించారు కానీ కేవలం డబ్బు వెనక పడి వాల్యూని పట్టించుకోవడం మానేసిన వాళ్ళు ఎవరు కూడా డబ్బును సంపాదించలేరు. సో మనం చేయాల్సింది ఏంటంటే వాల్యూ వెనకాల పడ్డాం. అయితే ఇక్కడే ఒక కొత్త క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే వాల్యూని మనం ఎలా వేరే వాళ్ళకి ఇవ్వగలం? ఎందుకు ప్రతి వాళ్ళు ప్రతి బిజినెస్లో సక్సెస్ కారు, లేదంటే ప్రతి వాళ్ళు ప్రతి పని ఎందుకు చేయలేరు? దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం ఒక క్లాస్ తీసుకుందాం. ఆ క్లాస్లో అందరు స్టూడెంట్స్ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడవచ్చు, ఒకళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఒకళ్ళు సబ్జెక్ట్లో చాలా బాగా చేయొచ్చు. అలా ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు క్లాస్లో. అదేవిధంగా మనం కూడా అందరం ఒకేలాగా ఉండాలని ఉండదు. మనం చేయాల్సిందల్లా ఈ వేల కొద్ది ఆపర్చునిటీస్లో 1 లేదా 2 ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ, అంటే మనకు బాగా ఇంట్రెస్ట్ అనిపించేటువంటి 1 లేదా 2 ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే వాటి మీద మనం బాగా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మనం వాల్యూ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఆ పని ఇంట్రెస్టింగ్గా అవ్వాలి, లేకపోతే మనం దాన్ని చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్కడో డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మనం కూడా అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే ఆ ఆపర్చునిటీ కనుక మనకు అంత ఇంట్రెస్టింగ్గా లేకపోతే మనం ఎక్కువ రోజులు పని చేయలేం. మనం బలవంతంగా నెల 2 నెలల్లో పనిచేసినా కానీ ఆ తర్వాత అది మనకు నచ్చదని తెలిసినప్పుడు మనం దాన్ని వదిలేసి బయటకు వచ్చేస్తాం. ఆ విధంగా మనం చాలా విలువైన డబ్బుని అలాగే సమయాన్ని పోగొట్టుకుంటాం. అలా కాకుండా మన ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ ఏంటో తెలుసుకుంటే ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో 1-2 తెలుసుకుంటే సరిపోతుంది. దాని మీద మనం పనిచేసి అది మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్తో వేరే వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డబ్బులు అనేది వస్తాయి. చాలామంది ఇది అర్థం కాక ఎప్పుడూ డబ్బు కోసం వెనకాల పడి ఆ డబ్బు సంపాదించడం కోసం ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి అని చూస్తారు. అంటే ఏదో ఒక ప్రోడక్ట్ కోసం సర్వీస్ కోసం చూస్తారు. కానీ అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కాకపోవడం వల్ల ఆ వాల్యూ సరిగ్గా అందించలేక డబ్బు కూడా వాళ్ళు సంపాదించలేరు. సో ద బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఎప్పుడైతే వాల్యూ వెనకాల పడతామో అసలు మనం డబ్బు గురించి పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాల్యూ ఇచ్చామో బాగా ఆటోమేటిక్గా డబ్బు అనేది మనల్ని ఫాలో అవుతుంది. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లాగా ఒక క్రికెట్ మ్యాచ్లో మనం ఎప్పుడు స్కోర్ బోర్డు మీదే పట్టించుకుంటే ఆట గురించి పట్టించుకోకపోతే స్కోర్ మాత్రం పెరగదు. అదే మనం ఆటను బాగా పట్టించుకున్నప్పుడు స్కోర్ గురించి మనం చూసుకోకలేదు, స్కోర్ ఎలాగో పెరుగుతుంది. డబ్బు కూడా అంతే. మనం డబ్బు వెనక అనేది అసలు పడకుండా వాల్యూ వెనకాల పడినప్పుడు మనం బెస్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు, అంటే మీరు ఏదైనా ఒక ఫీల్డ్ని చూజ్ చేసుకున్నప్పుడు అందులో మీరు బెస్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు మన కస్టమర్స్ అందరూ మన సర్వీసుల గురించి చాలా బెస్ట్గా ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది మనల్ని ఫాలో అవుతుంది. అలా కాకుండా డబ్బు వెనక పడితే ఏం జరుగుతుందంటే కొంతకాలం ఒక బిజినెస్లో బాగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి మనం కూడా అటువంటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది అది మనకు అర్థం కావట్లేదనో ఇంట్రెస్టింగ్ లేదనో మనకు తెలిసినప్పుడు మళ్ళీ దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. మళ్ళీ ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి ఇంకో దానికి వెళ్తాం. మళ్ళీ అది కూడా కొన్ని రోజులకి అర్థం కాకో లేకపోతే ఇంట్రెస్ట్ లేకో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఈ విధంగా మనం బోల్డంత టైంని, రీసోర్సెస్ని, మనీని కూడా నష్టపోతాం. ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి వాల్యూ ఇచ్చి డబ్బు సంపాదించగలమో తెలుసుకుంటే అటువంటి వాల్యూ మనం బాగా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది మనల్ని ఫాలో అవుతుంది. సో డబ్బు వెనక పడకుండా వాల్యూ వెనకాల పడదాం, అప్పుడే డబ్బు మనల్ని ఫాలో అవుతుంది. సో మనం దీన్ని ఒక్కసారి రివైజ్ చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనీ చుట్టూ ఉంటాయి. ఈ విషయం మనకి ఎప్పుడైతే అర్థమైందో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి డబ్బే అవసరం అర్థమైందో అప్పుడు మనందరం డబ్బు వెనకాల పడతాం. కానీ డబ్బు సంపాదించాలంటే మనం వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇచ్చినప్పుడే మనకనేది మనీ వస్తుంది. మనం వాల్యూని ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ రూపంలో ఇవ్వచ్చు. మనకి వేల కొద్ది ఆపర్చునిటీస్ ఉన్నాయని ఆల్రెడీ తెలుసు కాబట్టి అందులో 1 లేదా 2 ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ మనం చూజ్ చేసుకుని ఆ ఆపర్చునిటీస్ నుంచి మనం మంచి వాల్యూ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది మనకు వస్తుంది. అలా కాకుండా మనం డబ్బు వెనకాల పడి వాల్యూని కనుక పట్టించుకోకపోతే కొన్ని రోజులకి మనకి డబ్బు రావడం అనేది ఆగిపోతుంది. సో మనం కనుక డబ్బు సంపాదించాలంటే డబ్బు వెనక పడద్దు, వాల్యూ వెనకాల పడదాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ షేర్.